శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా? కృష్ణుడు 8 మంది భార్యలలో 2వ భార్య పేరు సత్యభామ. కృష్ణుడి భార్యలందరిలోనూ ఆమెనే అత్యంత అందగత్తెనని అనుకునేది. సత్యభామకు కృష్ణుడు మొదటి భార్య అయిన రుక్మిణీదేవి అంటే కొంచెం అసూయ. సత్యభామ తండ్రి అప్పట్లో భూమి మీద ఉన్న వాళ్ళందరిలోనూ అత్యంత ధనవంతుడు. సత్యభామని చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచి ఉంటారు. ఆమె తండ్రి ధనవంతుడు కావడంతో సత్యభామ అందరితో ఎంతో పొగరుగా నడుచుకునేది. శ్రీకృష్ణుడు పుట్టినరోజు అందరూ బహుమతులు ఇస్తుంటే ఆమె తన ప్రేమని, ఆమె స్థాయిని అందరికీ చూపించుకోవడం కోసం తులాభారం చేయాలని నిర్ణయించుకుంటుంది. తులాభారం అంటే ఏంటి అంటే, ఒకవైపు ఒకరిని కూర్చోబెట్టి ఇంకొక వైపు అతని బరువు కన్నా ఎక్కువ బంగారం వేసి చేసే ప్రక్రియను తులాభారం అని అంటారు. సత్యభామ తన సంపదను అందరికీ చూపించి ఆకట్టుకోవాలి అని అనుకుంటుంది. కృష్ణుడికి, స్వామి మీ పుట్టినరోజు నేను తులాభారం చేస్తాను అని అనగా కృష్ణుడు నవ్వుకొని, సరే నీ ఇష్టం సఖి అని అంటాడు. కృష్ణుడు నవ్వుతూ వచ్చి ఒక వైపున కూర్చుంటాడు. సత్యభామ కృష్ణుడు ఎంత బరువు ఉంటాడో బాగా తెలుసు, అందుకే అంత బంగారం సిద్ధం చేసుకుని ఉంటుంది. సత్యభామ ఆమె సేవకులతో బంగారు తీసుకుని వచ్చి తులాభారంలో పెట్టండి అని ఆజ్ఞాపిస్తుంది. వీళ్ళు అందరూ బంగారం తీసుకుని వచ్చి పెట్టగానే కృష్ణుడు కొంచెం కదులుతాడు. అది చూసి సత్యభామ నవ్వుతూ, ఇంకా కొంచెం బంగారం వేయండి చాలు అని అంటుంది. అప్పటి నుండి సేవకులు వచ్చి ఎంత బంగారం పెడుతున్నా కూడా కృష్ణుడు ఒక్క అంగుళం కూడా కదలలేదు. సత్యభామ కంగారు పడుతూ తన తండ్రికి కబురు పెడుతుంది. తన తండ్రి కూడా ఎంత బంగారం తీసుకుని వచ్చి ఈ తులాభారంలో పెడుతున్నా కూడా కృష్ణుడు అస్సలు కదలడం లేదు. కృష్ణుడు నవ్వుతూ, ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చోవాలి సత్యభామ అని అంటూ ఉంటాడు. చివరికి సత్యభామ ఆమె ఒంటి మీద ఉన్న నగలు అన్నింటినీ కూడా పెడుతుంది, కానీ ప్రయోజనం అస్సలు ఉండదు. అప్పుడు కూడా కృష్ణుడు నవ్వుతూ సత్యభామ వైపు చూస్తాడు. సత్యభామ బాధతో మెల్లగా రుక్మిణి వైపు చూస్తుంది. రుక్మిణి నవ్వుతూ మెల్లగా తోటలోకి వెళ్లి తులసి చెట్టు నుండి 3 తులసి ఆకులను కోసి తీసుకుని వచ్చి తులాభారంలో వేస్తుంది. వెంటనే కృష్ణుడు కూర్చుని ఉన్న వైపు పైకి లేస్తుంది. అప్పుడు సత్యభామకు అర్థమవుతుంది, అన్నయ్య నాకు బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాడు అని. ఆ రోజుతో సత్యభామకు ఉన్న గర్వం మొత్తం తొలగిపోతుంది. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.